మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుందా? దీన్ని సిగ్బడి ఇగ్నోర్ చేస్తున్నారా? ఇది మీ బాడీ మీకు ఇస్తున్న ఇంపార్టెంట్ సిగ్నల్ అయి ఉండొచ్చు. నార్మల్ డిశ్చార్జ్ సాధారణంగా క్లియర్గా లేదా వైట్గా ఉంటుంది. పెద్దగా స్మెల్ ఉండదు, దురద, మంట కూడా ఉండదు. ఓవులేషన్ టైంలో ఎగ్ వైట్లా కొంచెం థిక్గా మారడం కూడా నార్మలే. కానీ డిశ్చార్జ్ గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండడం, బ్యాడ్ స్మెల్ రావడం, దురద లేదా మంట ఉండడం వంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. ఇవి వజనల్ ఇన్ఫెక్షన్కి సైన్స్ కావచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్కి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే అవి పైకి స్ప్రెడ్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్స్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఫ్యూచర్లో ఫర్టిలిటీపై ఎఫెక్ట్ చూపించవచ్చు. చాలామంది అమ్మాయిలు నెలల తరబడి ఇలాంటి సింటమ్స్ ఉన్నా సిగ్గుతో లేదా భయంతో డాక్టర్ దగ్గరికి వెళ్లరు. తర్వాత పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినప్పుడు ప్రాబ్లం బయటపడుతుంది. ఆ పరిస్థితి మీకు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మేము ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గైడ్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఫర్టిలిటీ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.